హలో అండి, హలో మీ పేరు? ఐశ్వర్య. ఐశ్వర్య. ఓకే. సో 30 days ఎక్స్పీరియన్స్ కన్నా ముందు నేను అడిగేది ఏంటంటే స్కిన్ ప్రిపరేషన్, హెయిర్ ప్రిపరేషన్ అని చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఏంటి స్కిన్ ప్రిపరేషన్ ఏంటి, హెయిర్ ప్రిపరేషన్ ఏంటి? మనం హెయిర్ వేసే ముందు దాన్ని స్ట్రైట్నింగ్ చేసుకోవాలి, క్రింపింగ్ చేసుకోవాలి విత్ ప్రొడక్ట్స్, హీట్ ప్రొటెక్షన్, నాట్స్ రిమూవ్ చేయడానికి సీరం, హెయిర్ సీరం అవి చేసుకున్న తర్వాతకి మేకప్ చేసుకుంటే మనకి అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది అనేసి. ఓకే. సో అంటే ఫేస్ ని బట్టి వాళ్ళ లుక్ ని బట్టి కూడా చేస్తూ ఉంటుంటారా? ఓకే. ఎన్ని రకాల హెయిర్ స్టైల్స్ నేర్చుకున్నారు మీరు ఇక్కడ? ఇప్పటికైతే 60+ నేర్చుకున్నాం. 60+ నేర్చుకున్నారు. అందులో ఏమేమి నేర్చుకున్నారు అంటే ఏమైనా చెప్పగలరా? చెప్పండి. బ్రైడ్స్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, రిసెప్షన్, సంగీత్, హల్దీ, కాక్టైల్, ఇలా చాలా నేర్చుకున్నారు. ఎన్ని రకాల శారీ డ్రిప్పింగ్ స్టైల్స్ నేర్చుకున్నారండి? 16+ నేర్పించారు. 16+ నేర్పించారు. ఏ శారీ డ్రిప్పింగ్ అయినా చేయగలుగుతారా ఇప్పుడు? అంటే దీనికంటే ఏదైనా కౌంట్ ఉంటుందా? హెయిర్ స్టైల్స్ కైనా, శారీ డ్రిప్పింగ్ అయినా ఇన్ని ఇంచెస్ అని ఉంటుంది. అలా ఉంటుందా? మెజర్మెంట్స్ తో ఉంటుంది. బాడీ మెజర్మెంట్స్ తోటి మనం చేసుకోవచ్చు. ఓకే. సో ముందుగానే మీరు మెజర్మెంట్స్ అనేది తీసుకొని చేస్తూ ఉంటారు ప్రిపరేషన్ అంతా కూడాను. ఓకే. ఎన్ని అవర్స్ పట్టింది లుక్ చేయడానికి మీకు? 2 hours పడుతుంది. 2 hours పట్టింది. ఓకే. బ్రైడల్ లుక్ మీరు చేస్తారు? బ్రైడల్. బయట ఇప్పుడు ఈవెంట్స్ వస్తాయి, చేయగలరా? చేయగలరు. ఏ స్కిన్ టోన్ అయినా, సెన్సిటివ్ స్కిన్ అయినా సరే హ్యాండిల్ చేయగలరా? చేయగలుగుతారు. ఓకే. సో ఒకసారి హెయిర్ స్టైల్ చూద్దాం. కంప్లీట్ న్యాచురల్ ఫ్లవర్స్ తో చేస్తున్నట్టున్నారు కదా. చాలా బాగుంది. సింపుల్ పూల జడ అని చెప్పొచ్చు. ఇవాళ రేపు పూల జడ మొయ్యాలంటే అందరికి ఇబ్బందిగానే ఉంది. పూలు పెట్టి కిందంతా ఇలా హైలైట్ చేస్తారా? ఓకే. చాలా చాలా బాగుంది. ఇదంతా ఇక్కడ నేర్చుకునే నాలెడ్జ్ అయినా? ఎంత ఇక్కడ నేర్చుకున్నా. ఇంతకుముందు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా? బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. 0 knowledge తో ఇక్కడికి వచ్చాను. ఏం చదువుకున్నారు? నేను అది 2nd year అయిపోయింది. ఇంటర్ 2nd year అయిపోయింది. ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్నారా? చేస్తూనే ఇది నేర్చుకున్నారు. ఎందుకు అంటే సడన్ గా ఇటువైపు ఎందుకు వచ్చారు? ఇంట్రెస్ట్. బయట దీనికి డిమాండ్ ఉంది అనుకుంటున్నారా? చాలా ఉంది. దాని మీద ఫోకస్ చేస్తే ఇంకా మార్కెటింగ్ లో చాలా చేయొచ్చు, చాలా నేర్చుకోవచ్చు. ఓకే. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.